నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా తనకేం విచారం లేదు, హ్యాపీగా దిగిపోతాను అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి మాటలు చర్చనీయాంశమయ్యాయి. ఇండియా టుడే సదస్సులో అనేకపరమైన కొన్ని రాజకీయ అంశాల మీద కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని మాట్లాడినటువంటి మాటలు ప్రతిపక్షాలకి ఆయుధంగా మారాయి. తెలంగాణ ఎన్నికలకు ముందు ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. తాను ఓడిపోతే ఫామ్ హౌస్కి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను, నాకు పోయేదేం లేదు అనేటువంటి విధంగా మాట్లాడారు. అంటే ఓడిపోతానని తెలిసి ముందే కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నారు అనేటువంటి చర్చ జరిగింది ఆ రోజు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేయటం, ఒకవేళ ఓడిపోతే నాకేం విచారం లేదు, హ్యాపీగా దిగిపోతాను అనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది ఆయన ఓడిపోతాడు అనే దానికి సంకేతము అనేటువంటి విధంగా ప్రతిపక్ష పార్టీలు దీన్ని ఆయుధంగా వాడుకుంటున్నాయి. ఎట్లాగూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక మీడియా అని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పేటువంటి ఆ మీడియాల్లో ఈ అంశాన్ని హైలైట్ చేశాయి. వాస్తవంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్నటువంటి సమూలమైనటువంటి మార్పులకు సంబంధించినటువంటి అంశం మీద ఇండియా టుడే సదస్సు నిర్వహిస్తే దాంట్లో రెండవ రోజులో భాగంగా ముఖ్యమంత్రి ఇంటర్వ్యూలో అనేకమైనటువంటి అంశాలు విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు వీటి మీద మాట్లాడారు. వాటిలో రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఆ అంశాలలోనే ఇది కీలకమైనటువంటి అంశంగా ప్రతిపక్ష పార్టీలు పట్టుకున్నాయి. అయితే వాళ్ళకి ఏది కావాలో ప్రతిపక్ష పార్టీలు దాన్నే హైలైట్ చేస్తాయి. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక స్పష్టత ఇచ్చారు. అది ఏమిటి అని అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజు నుంచి కూడా నవరత్నాల పేరుతో ఏ విధమైనటువంటి అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారులకు వాళ్ళ నగదును వాళ్ళ అకౌంట్లో వేసేటువంటి విధానానికి శ్రీకారం చుట్టింది. భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలను ఇంత పకడ్బందీగా అమలు చేయటం లేదు. 1,85,00,000 మందికి 2,53,000 కోట్ల రూపాయలు మేము అవినీతి రహితంగా ఈ డీబీటీ ద్వారాగా నేరుగా లబ్ధిదారులకి అందించడం జరుగుతుంది. మరి ఇంత మేలు జరిపినటువంటి ఈ సందర్భంలో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఓటు వేస్తారు అని నేను భావిస్తున్నాను అని ఘంటాపథంగా చెప్పారు. ఆయనేం నేను ఓడిపోతే ఓడిపోనండి అని ఏం మాట్లాడలే. కానీ ఓడిపోతే ఒకవేళ అనేటువంటి అంశాన్నే మాట్లాడారు తప్ప ఇవన్నీ మిగతా అన్నీ వదిలేసి ఇవన్నీ ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అంశం కూడా జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో ఆయన కూడా ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. నేను బహిరంగ సభల్లో ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆ విజ్ఞప్తి ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల మీకు మేలు జరిగితే, మీ కుటుంబానికి మేలు జరిగితే మాత్రమే మీరు ఓటేయండి. మీకు మేలు జరగలేదు అంటే ఓటేయద్దు అని నేను అడుగుతున్నాను బహిరంగ సభల్లో. ఇలాగా ఎవరైనా సరే మీకు మేలు జరగకపోతే మాకు ఓటు వేయొద్దు, మేలు జరిగితేనే వేయండి అని ఏ పార్టీ అయినా ధైర్యంగా చెప్పగలిగిద్దా అనేటువంటి విషయాన్ని మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి ధీమా ఈ ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా ధీమా వ్యక్తం చేశారు. నేను ప్రజలకు మేలు చేస్తున్నాను కాబట్టి ప్రజలే నాకు అండగా ఉంటారు, ప్రజలే నన్ను గెలిపించుకుంటారు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. ఇక్కడ ఈ విధంగా ఏమైతే అదైద్ది అనేటువంటి అంశం మీద మీరు గమనిస్తే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2019 ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు నాయుడు ఇదే తరహాలో
ఏమైద్ది, నేను ఓడిపోతే నాకేమన్నా పోతుందా, నేను 3 దఫాలు ముఖ్యమంత్రిగా చేశాను, అవసరమైతే వెళ్ళి నా మనవడితో ఆడుకుంటాను అని ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. మరి చంద్రబాబు నాయుడు ఓడిపోతానని తెలిసే ఈ విధంగా మాట్లాడారా అని అనుకుంటే, ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో కూడా అనేకమైనటువంటి బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఆ బహిరంగ సభల్లో మాట్లాడుతున్నటువంటి అంశాల్లో కూడా నేను ఓడిపోతే నాకు పోయేదేం లేదు, నేను హాయిగా వెళ్ళి నేను నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటాను, నష్టపోయేది ఈ రాష్ట్రమే, తెలుగుదేశం కింద రేపొద్దున అధికారంలోకి రాకపోతే ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరు అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. అంటే తెలుగుదేశం పార్టీకి కూడా మరి నమ్మకం లేదా గెలుస్తామని, మళ్ళీ ఓడిపోతామని ఏమైనా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారా అనేటువంటి ఇది కూడా ఒక ప్రశ్నే ఖచ్చితంగా. అయితే నేను అనుకునే దాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయినా నాకేం పెద్ద బాధ లేదు, దాంట్లో విచారం లేదు అనేటువంటి మాట ఎందుకు వాడారని నేను అనుకుంటున్నాను అని అంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వము నవరత్నాల పేరుతో ఈ సంక్షేమ పథకాలని మేము అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ కూడా ప్రభుత్వము మేము అమలు చేస్తున్నాము, రేపుగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే ఈ పథకాలన్నీ అమలు జరిగేదానికి అవకాశం లేదు, ఈ పథకాలకు మీరు దూరం అయ్యేదానికి అవకాశం ఉంది అని పరోక్షంగా ఈ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సూచన చేసేటువంటి విధంగా ఈ విధమైనటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఉంటారేమోనని నేను అనుకుంటున్నాను. ఎందుకోసమనంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందనుకుంటే పొద్దున తెలుగుదేశం అనేకమైనటువంటి హామీలు ఇస్తుంది, వాళ్ళు అమలు చేయరు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాల విషయాన్ని పూర్తిగా వదిలేసింది, అమరావతి పోలవరం అన్నారు, అది కూడా పూర్తి కానటువంటి పరిస్థితి ఉంది. అయితే చివరిలో సంక్షేమ పథకాల వైఫల్యం చెందాం, ప్రజలు మన మీద వ్యతిరేకతతో ఉన్నారని పసుపు కుంకుమ పేరుతో కొన్ని డబ్బులు వేసేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ అని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత దాని దశల వారీ అని చివరిలో వాటిని డబ్బులు వేసేటువంటి ప్రయత్నం చేశారు. దీని మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఈ విధంగా మనకు పసుపు కుంకుమ వేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలను ఇస్తా అన్నారు కాబట్టి ఆయనకు అవకాశం ఇద్దాం, నవరత్నాలకు సంబంధించినటువంటి అమలు చేస్తూ ఉన్నారు, మనకు మేలు జరుగుతుందని వాళ్ళు భావించారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా నవరత్నాలను కూడా డే 1 నుంచి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి వాటిని అమలు చేసేటువంటి ప్రయత్నం అమలు చేస్తూనే ఉంది. ఇప్పుడు తెలుగుదేశము 6 హామీలు సూపర్ 6 పేరుతో వాళ్ళు ఇంతకన్నా మెరుగైనటువంటి పథకాలు ఇస్తాము అనేటువంటి చెప్పటం, జనసేన కూడా పొత్తు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఇంకొక 10 పథకాలు 11 పథకాలు వాళ్ళు ప్రకటించాలని అనుకుంటున్నారు. మరి వీటి మీద క్రెడిబిలిటీ అనేటువంటిది చాలా ముఖ్యం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నింటినీ డే 1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యంలో గత 15 సంవత్సరాల్లో 3 దఫాలుగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయలేదు అనేటువంటి ఒక అపనమ్మకం చంద్రబాబు నాయుడు మీద ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకి మేమిగిన అధికారంలోకి రాకపోతే ఈ పథకాలు ఆగిపోతాయి, తెలుగుదేశము అనేకమైనటువంటి హామీలు ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి సభల్లో కూడా చెప్తున్నారు, ఇంటింటికి బెంచ్ కార్ ఇస్తారని, అవసరమైతే కేజీ బంగారం కూడా ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇస్తాడు. ఆయన మాటలు ఎన్నికల తర్వాత మళ్ళీ వదిలేస్తాడు, మీరు నమ్మితే మాత్రం మోసపోతారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి వల్ల తమకేదో నష్టం జరిగిద్దనే కదన్నా కూడా ఈ విధమైనటువంటి లబ్ధిదారులకి అన్యాయం జరిగేదానికి అవకాశం ఉంది, కాబట్టి మీరు నష్టపోతారు అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పటం అనేటువంటిది, దీని ద్వారాగా వాళ్ళందరూ అప్రమత్తమయ్యి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని నిర్ణయానికి వస్తారు అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఉంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రజలందరూ కూడా ఎవరైతే లబ్ధిదారులుగా ఉన్నటువంటి ఈ 1,85,00,000 మంది, ఈ 2,53,000 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ సంతృప్తిగా ఉన్నారు, వాళ్ళే నాకు అండగా ఉంటారు అనేటువంటి విషయాన్ని పదే పదే
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కాబట్టి వాళ్ళు తనకు అండగా ఉంటారు కాబట్టి ఓటమి భయం అనేది ఉండబోదు అనేటువంటి ఒక ధైర్యంతోనే ఈ మాటలు మాట్లాడారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రతిపక్ష పార్టీలు ఎలాగూ విమర్శలు చేస్తాయి కాబట్టి జనం ఏమనుకుంటారు, వాళ్ళ యొక్క సంతృప్తి శాతం ఎంత ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వాన్ని ఉంచాలా దించాలా, ఉంచితే ఎంత లాభము, లేదంటే ప్రతిపక్షాలు వస్తే ఇంకా ఎంత మనకు ఎక్కువగా ఏమన్నా మేలు చేస్తారా అనేటువంటి దాని మీద ఈ ఎన్నికలు ఇదే ఎజెండా మీద ఆధారపడి ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు, తన కుటుంబ ప్రయోజనాలు, తనకు జరిగేటువంటి మేలు, ఈ విధంగా నేరుగా అకౌంట్లోకి వచ్చేటువంటి డబ్బులకు సంబంధించినటువంటి ప్రభావమే ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది.